ప్రైజ్ టు లార్డ్. నేటి దేవుని మాట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకంలో ఒక కుటుంబానికి లభించే గొప్ప గౌరవం ఏది అంటే ఆ ఇల్లు దేవుని సన్నిధిని కలిగి ఉండటమే. సమాజంలో హోదా సంపద ఉన్నంత మాత్రాన ఇళ్లల్లో శాంతి ఉండదు. కానీ ఏ కుటుంబం దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయనను సేవిస్తుందో ఆ ఇంటికి దేవుని నుండి ఒక ప్రత్యేకమైన గౌరవం, రక్షణ లభిస్తాయి. కుటుంబంగా దేవుని సన్నిధిని వెదకాలి. మనం వ్యక్తిగతంగా ప్రార్థించటం మంచిదే, కానీ ఒక కుటుంబంగా కలిసి దేవుని సన్నిధిని గడపటం ఇంకా శ్రేష్టమైనది. కుటుంబ ప్రార్థనలు మన ఇళ్లను దేవుని ఆవరణాలుగా మారుస్తాయి. లోకపు అలజడులు, ఒత్తిడులు మన ఇంటిని తాకకుండా ఉండాలంటే మనం కుటుంబంగా దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. దేవుని సేవించే ఇల్లు ఎప్పటికీ అవమానపడదు. మనం మన కుటుంబానికి ఆస్తిపాస్తులు ఇవ్వటం కంటే దేవుని సన్నిధిని ప్రేమించే అలవాటును నేర్పించటమే అత్యున్నతమైన గౌరవం. యెహోషువ నేనును నా ఇంటి వారును అని ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు. మనం దేవునికి మన ఇళ్లలో ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు ఆయన మన కుటుంబ బాధ్యతను తీసుకుంటాడు. మనం దేవుని సన్నిధిని గౌరవిస్తే దేవుడు మన ఇంటిని లోకం ముందు ఘనపరుస్తాడు. నిరంతరం ఏదో సంపాదించాలని పరుగెడుతూ ఆత్మీయమైన దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకు. ప్రతిరోజు నీ ఇంట్లో ప్రార్థనకు చోటివ్వు. నీవు వెతుకుతూ ఉన్న నిజమైన గౌరవం, సంపద, శాంతి దేవుని సన్నిధిలో మాత్రమే లభిస్తాయి. దేవునితో గడిపే ఆ కొద్ది సమయమే నీ కుటుంబ భవిష్యత్తును శ్రేష్టంగా మార్చేస్తుంది. కాబట్టి ఈరోజు ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి దేవుని సన్నిధికి బయలుదేరు. దేవుడు నిన్ను దర్శించి ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఆమేన్.